అందరికీ నమస్కారం. 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి ఆంధ్ర విభజన జరిగింది 1953లో. విభజన సమయంలో ఆచార్య రంగా గారు చెప్పారు, తిరుపతిని రాజధాని నగరం చేయమని. కానీ సంజీవరెడ్డి దాన్ని తిరుపతి కానీయకుండా కర్నూలుకు తీసుకెళ్ళాడు. 56లో కర్నూలు నుండి హైదరాబాద్కి రాజధాని వెళ్ళింది. రాష్ట్ర విభజన మరలా 2014లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని హైదరాబాద్ నుండి తుళ్ళూరుకు తీసుకొని వచ్చాడు. మరి జగన్ బాబు తుళ్ళూరు నుంచి వైజాగ్ అంటున్నాడు, వైజాగ్ నుంచి మళ్ళా హైదరాబాద్ అంటున్నాడు. ఈ విధంగా గత 70 సంవత్సరాల్లో 5 సార్లు రాజధాని నగరం మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 10 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడ ఉందంటే ఆకాశంలో ఉంది. మరి ఈ సమయంలో నేను ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. ఆకలి బాగా కనిపిస్తూ ఉంది, నిరుద్యోగం బాగా కనిపిస్తున్నాయి, రైతుల కష్టాలు, కన్నీళ్ళు, కాటకాలు, కరువులు రాయలసీమ 8 జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాయలసీమకు ఏమీ లేదు. గోదావరి నీళ్ళు అంటారు, రావు ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా. కృష్ణానది నీళ్ళు అంటారు, ఇంకొక 1500 సంవత్సరాల్లో కూడా ఈ నీళ్లు రావు రాయలసీమకి. రాయలసీమలో మిగిలిండేది ఏంటంటే రాళ్ళు మాత్రమే. ఈ రాళ్ళు, కొండలు, తొండలు పెట్టి గుడ్లు పెట్టేటువంటి భూములు తప్పించి అక్కడ ఏమీ లేదు. ఈరోజు బిడ్డలు నిరుద్యోగంతో చచ్చిపోతున్నారు. బీటెక్లు పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు. మరి చివరికి నిరాశతో మిగిలిపోయినారు. ఈరోజు ఈ బిడ్డలు బతకాలి, నిరుద్యోగం పోవాలి, ఆకలి పోవాలి రాయలసీమ జిల్లాల్లోనంటే ఒకే ఒక మార్గం, రాజధాని నగరం. తిరుపతిని రాజధాని చేయాలని ఆ రోజు రంగా గారు చేసిన డిమాండ్ నేను ఈరోజు మళ్ళీ తిరిగి డిమాండ్ చేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలన్నీ తుళ్ళూరు కావాలంటున్నాయి, జగన్ పార్టీ వైజాగ్ కావాలంటుంది. మరి ఉత్తరాంధ్ర వాళ్ళకైనా, కోనసీమ వాళ్ళకైనా, రాయలసీమకైనా, పలనాడు వాళ్ళకైనా కూడా ఆమోదయోగ్యం తిరుపతి రాజధాని. మరి ఈ రాజధానికి కావలసినటువంటి భూములు ఉన్నాయి, 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కావలసినటువంటి నీళ్లు కండలేరు, సోమశిల్లో నీళ్లున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిలో ఉంది. 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100ల కొద్ది కాలేజీలు, 100ల కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి. పైపెచ్చు మంచి వాతావరణం ఉంది. జూబిలీ హిల్స్, మరి బంజారా హిల్స్ లాగా మాకు అక్కడ వెంకటగిరి హిల్స్, రాపూర్ హిల్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను సూటిగా, ఈరోజు నిరుద్యోగం పోవాలి, ఈరోజు ఆకలి పోవాలి రాయలసీమ జిల్లాల్లోనంటే ఒకటే రాజధాని. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మా పార్టీ కూడా ఏదో ఎక్కడో తుళ్ళూరులో ఉండాలంటుంది, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది. తిరుపతి రాజధాని నగరం అవుతుందని మీకు తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. కొత్త డిమాండ్ కాదే, 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు చేసినటువంటి డిమాండ్ ఈరోజు నేను చేస్తున్నా. నేను కరెక్ట్ అక్టోబర్ 13, 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేను కలిశాను. రాష్ట్ర విభజనకు ముందు జాబ్ కూడా ఇచ్చాను. తిరుపతిని రాజధాని చేయమని అడిగితే ఆయన చెప్పాడు, తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పరిశీలిస్తానని జాబ్ కూడా రాశాడు. అక్టోబర్ 31, 2013లో. జగన్ పైన తగ్గింది గాలి. చంద్రబాబుకి మరి గ్రౌండ్లో అంత ఏమీ లేదు. పేదవాళ్ళు ఓట్లు వేసేదానికి రెడీగా లేదు. ఆయన భారతీయ జనతా పార్టీతో గెలవడం వల్ల జనాల్లో పల్సన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అందరూ అనుకుంటున్నారు, కానీ మాకు లీడర్లు, క్యాడర్లు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం.
ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు.